సార్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ గద్దెనెక్కి అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ దాదాపు గడగడలాడిస్తున్నాడు. ఇప్పుడు అదే ట్రంప్ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నాడు. నిజంగా ట్రంప్ని ఇజ్రాయెల్ పూర్తిగా నమ్మగలుగుతుందా సార్? ఒకటండి, ఇజ్రాయెల్ ట్రంప్ను పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా కానీ గడిచిన 20-30 సంవత్సరాల నుంచి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కి మేము చెప్పినాము. బిల్ క్లింటన్ దగ్గర నుంచి మనం చూస్తే బుష్, దాని తర్వాత ఒబామా, ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి థ్రెట్ను మేము గగ్గోలు పెట్టినాం. మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర కెపాసిటీ ఉన్నది, ఇజ్రాయెల్ దాన్ని చేయగలుగుతుంది, ఆ సామర్థ్యం ఉన్నది. కానీ ఇజ్రాయెల్ చేతులు కట్టేసి మేము లేకుండా మీరు చేయరాదు అని అమెరికా చాలా క్లియర్గా ఉన్నది ఫస్ట్ నుంచి కూడా. అయితే ఇంత చిన్న దేశము ఇన్ని దేశాలతో పోరాడుతున్నప్పుడు డెఫినెట్గా ఇజ్రాయెల్కి అమెరికా సహాయం అనేది కావాలి. అయితే ఈరోజు ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అమెరికా నిజంగా ఇరాన్ని గ్రేట్ అగైన్ చేస్తుందని అంటున్నారా మీరు? అవును, అది నేను అన్నింది కాదు, ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటున్నారు? ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్. ఇదే నిజంగా. అయితే ఇప్పుడు ఏం చేసినాడంటే ఈ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన డిస్ట్రాయ్ చేసినాడు. డెఫినెట్గా మాకు సహాయం చేసినట్టే కదా, మాకు సహాయం చేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇరాన్ చెరలో ఉన్నటువంటి ఇరానియన్ ప్రజలను విడిపించడమే. ఒకవేళ అది చేయగలిగితే మాత్రము ట్రంప్ డెఫినెట్గా ఇటు ఇజ్రాయెల్కి సహాయం చేసినట్టే, ఇరాన్ ప్రజలకు, పర్షియన్ ప్రజలకు సహాయం చేసినట్టే. ఎందుకంటే 40 సంవత్సరాలండి ఈ యొక్క మత ఛాందసవాదుల చేత, తీవ్రవాదుల చేత ప్రతిరోజు 2-3 వేల మందిని తీసుకువెళ్ళి, ఎవరైతే ఈ ప్రభుత్వానికి అక్కడ రిజిమ్కి అగెన్స్ట్గా వస్తున్నారో తీసుకెళ్ళి హరాస్ చేసి, ఇజ్రాయెలీ స్పైస్ అనే కారణం చేతనో లేకపోతే ఏ కారణం చేతనో ఇస్లామిక్ అంటే వాళ్ళ యొక్క ఆచారాలు పాటించట్లేదు అన్నటువంటి కారణంగా దారుణంగా చంపేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే ఈ రెజీము కొన్ని 100 మందిని చంపినాడు. ఇంటర్నెట్ ఆపేసి బయట ప్రపంచాలు వీటి గురించి మాట్లాడుతున్నాయా? మాట్లాడట్లేదు. డెఫినెట్ గా ఇరాన్ ప్రజలకు ఒక ఫ్రీడమ్ దొరికినట్టే అండి ఈ రెజీమ్ ని చేంజ్ చేస్తే. ఐ డూ అగ్రీ అండి, మీరు చెప్పిన పాయింట్ నేను అగ్రీ చేస్తాను. కానీ ట్రంప్ జస్ట్ ఒక 2 days బిఫోరు, ఒక 2 వారాల్లోపు మేము ఇరాన్ మీద దాడి చేయాలా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు. కరెక్ట్గా 2 days, 48 hours లోపు ఆ మనిషి చెప్పిందే ఆ మనిషే నమ్మే విధంగా కాకుండా దాడి స్టార్ట్ చేసేసాడు. దీన్ని ఒక వ్యూహాత్మకమైన చర్య అని అనుకోవాలా, లేదంటే వాళ్ళు కామ్గా ఉండి చేద్దామని అనుకున్నాము అని అనేసి అనుకోవాలా? ఇది ఒక వ్యూహాత్మకమైన చర్య అండి డెఫినెట్గా. ఎందుకంటే ట్రంప్ వాస్ వెరీ క్లియర్. ట్రంప్ తీసుకున్నటువంటి స్టెప్స్ అనేవి మాలాంటి వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నేను మా ఫ్యామిలీకి, మా వాళ్ళకి చెప్పేశాను ఈ రోజు దాడి ఉండబోతుందని నేను చెప్పాను. అదే రోజు నేను కూడా ఈ యొక్క అటాక్ను గురించి అంటే నా సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. అంటే బయట ప్రపంచానికి తెలియకపోయినా కానీ ట్రంప్ ఇస్తున్నటువంటి సైన్స్ కానీ, ఇక్కడ ఇంటర్నల్ గా ఇజ్రాయెల్ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కానీ మాకు చాలా స్పష్టంగా తెలుసు. ట్రంప్ ఏం చేస్తున్నాడో ఇటు అమెరికాకు తెలుసు, ఇటు ఇజ్రాయెల్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. కాకపోతే బయట ప్రపంచానికి ఎక్కువగా అర్థం కాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది, అదేవిధంగా యూరోప్ లో చర్చలు జరిగినవి. సో వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా ట్రై చేసినారు. వాళ్ళు కన్విన్సింగ్ కి ఒప్పుకోలేదు కాబట్టి ట్రంప్ దాడి చేసినాడండి. కాకపోతే ఇది డిసిషన్ అనేది టకీమ్ అని ఒక క్షణాల్లో తీసుకున్నటువంటి డిసిషన్ అయితే డెఫినెట్ గా కాదు.